హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో అయితే కనుక మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందండి. ఇది గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ మాట. ఈ వెబ్సైట్ ద్వారా మనం ఫ్రీగా కోర్స్ చేయొచ్చు, అలాగే సర్టిఫికేట్ కూడా ఫ్రీగా పొందొచ్చు, అలాగే జాబ్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు మాట అండి. ఆ సర్టిఫికేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కనుక అది చాలా వ్యాలిడ్ మాట అండి. అలాగే చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు కూడా దీనిలో అప్లై చేసుకోవచ్చు. మీకు దేనిలో అయితే ఇంట్రెస్ట్ ఉందో దానిలో మీరు ఇంట్లో ఉండే కోర్స్ చేసుకోవచ్చు మాట. ఇంట్లో ఉండే సర్టిఫికేట్ సంపాదించుకోవచ్చు. అలాగే మీరు ఆఫీసుల చుట్టూ జాబుల కోసం తిరగక్కర్లేదండి. మీ ఇంట్లో ఉండే అప్లై చేసుకొని మీరు జాబ్ చేసుకోవచ్చు మాట. అదేంటి ఈరోజు మనం డీటెయిల్గా చూసేద్దామండి. ఇప్పుడైతే కనుక మీ మొబైల్లోని గూగుల్ ఓపెన్ చేసి స్కిల్స్ ఇండియా కోర్స్ అని టైప్ చేయండి. అలా టైప్ చేయగానే ఫస్ట్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఆ ఆప్షన్స్లోని ఎలా చేయాలి అంటే నేను చెప్తాను అనమాట. ఇది ఫస్ట్ మీరు ఓపెన్ చేసి చూడండి డీటెయిల్గానైనా. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, రెండో ఆప్షన్కి వెళ్ళండి. ఫస్ట్ ఆప్షన్ అయితే కనుక మనకు అవసరం లేదు. రెండో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనం మెయిన్ వెబ్సైట్కి వెళ్తాం మాట అండి. స్కిల్స్ ఇండియా digital.gov.in. gov.in అంటే గవర్నమెంట్ మాట. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ మాట. సో ఎవరు కూడా టెన్షన్ పడక్కర్లేదు. ఇక్కడ చూడండి రిజిస్ట్రా లేకపోతే లాగిన్ అని ఉంది. మనం కొత్తగా ఎంటర్ అవుతున్నాం కనుక రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అప్పుడు మిమ్మల్ని అడుగుతుంది మాట, మీరు ఇందులోని లెర్నరా అంటే కొత్తగా జాయిన్ అవుతున్నారా అని అడుగుతుందన్నమాట. లెర్నర్ ఫ్రమ్ సెవరల్ స్కిల్ కోర్స్ అంటే చాలా స్కిల్స్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. ఫైండ్ స్కిల్స్ సెంటర్స్ నియర్ టు యూ. మీకు దగ్గరగా ఉన్న స్కిల్స్ సెంటర్స్ ఏమైనా ఉంటే కనుక మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే జాబ్ ఎక్స్చేంజ్ కూడా ఉంది. అంటే జాబ్ కూడా దీనిలోని సంపాదించుకోవచ్చు మీరు. అంటే ఏ ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇక్కడే మీరు ఆన్లైన్లోనే ఎక్కడ ఖాళీ ఉందో చూసుకొని జాబ్ సంపాదించుకోవచ్చు మాట అండి. మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఇది గవర్నమెంట్ సైట్ మాట అండి. సో ఎవరు టెన్షన్ పడక్కర్లేదు. ఇందులోని మనము ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ కొట్టండి. మీ మొబైల్ నెంబర్ కొట్టి ఇక్కడ క్లిక్ మార్క్ చేసి కంటిన్యూ అని కొట్టగానే ఒక పాస్ కోడ్ అడుగుతుంది మాట. పాస్వర్డ్ మాట. ఇది మనం క్రియేట్ చేసుకోవాలి. మీకు గుర్తున్న ఏవో 4 నెంబర్స్ పెట్టుకొని అక్కడ లాగిన్ కొట్టగానే అప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ వెళ్తుందన్నమాట అండి. ఆ పాస్వర్డ్ని మనం అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట అండి. అప్పుడు మనం లాగిన్ అవుతాం. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ కనుక మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ కేవైసీ అడుగుతుందన్నమాట అండి. కేవైసీ అంటే ఆధార్కి ఓటీపీ వస్తుందన్నమాట అండి. ఇక్కడ చూడండి, ప్లీజ్ కంప్లీట్ యువర్ ఈకేవైసీ. ఇక్కడ ఏంటంటే క్లిక్ చేయగానే ఓటీపీ అని పెట్టండి. కంటిన్యూ అని కొట్టగానే అప్పుడు మనకి ఏ మొబైల్ నెంబర్ అయితే అంటే ఆధార్ నెంబర్ ఫస్ట్ ఇవ్వండి. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత అగ్రీ అని కొట్టి కంటిన్యూ అని కొడితే ఆధార్కి ఏ నెంబర్తో అయితే లింక్ అయ్యిందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అప్పుడు మనది కంప్లీట్ అయినట్లమాట అండి. ఇప్పుడైతే కనుక మనము ఇక్కడ చూసుకున్నారనుకోండి, స్కిల్స్ కోర్సెస్ ఉన్నాయి. ఇంకా మనకి ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టాలనుకోండి, ఆటోమేటిక్గా మనకి అక్కడి నుంచి డిజిలాకర్ కనెక్ట్ అయిపోతుందన్నమాట. మనకి ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నీ కనిపిస్తాయి అన్నమాట అండి. ఇక్కడ చూసారు కదా, స్కిల్స్ ఇండియా .gov.in అనే వెబ్సైట్ ఇప్పుడు మనకి ఓపెన్ అయింది. ఎందుకంటే మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాంగ్వేజెస్కి వెళ్ళండి. లాంగ్వేజెస్కి వెళ్ళిన తర్వాత చాలామందికి అంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా మాట అండి. అందుకే అన్ని లాంగ్వేజెస్ అందులో ఉంటాయి. మీకు చూడండి, బెంగాలీ, ఇంగ్లీషు, కన్నడ, హిందీ. మనకి తెలుగు అనుకోండి, తెలుగు పెట్టండి. అప్పుడు తెలుగులో ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయో అక్కడ చూపిస్తుంది అన్నమాట అండి. ఆ తర్వాత మనం తెలుగు అని పెట్టిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇండస్ట్రీస్. ఏ ఇండస్ట్రీ అంటే మీరు దేనిలోని ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అన్నది కూడా మనకి అక్కడ చూపిస్తుంది అన్నమాట. అలాగే ఇందులోని పెయిడ్ అంటే మనం పేమెంట్ కట్టి నేర్చుకునే కోర్సులు కొన్ని ఉంటాయి. ఫ్రీ అని ఉన్నాయి చూసుకోవాలన్నమాట అండి. మీకు అక్కడ గ్రీన్ కలర్లో ఫ్రీ అని అంటే ఏంటంటే మీకు ఏ కోర్స్ అయితే మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ కోర్సు ఫ్రీగా కూడా ఉంటుంది, పెయిడ్ కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ ఉంది, ఆటోమోటివ్ ఉంది, తర్వాత హోమ్ ఫర్నిచర్ ఉంది, బ్యాంకింగ్లో ఉంది, బ్యూటీ అండ్ వెల్నెస్ ఉంది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంది, డొమెస్టిక్ వర్కర్స్ అంటే మీకు తెలుసు కదా, ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఎవరికైనా ఇంట్లో వర్క్ చేయాలని ఉంటే అక్కడ వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారన్నమాట అండి. మీరు ఈ ఊర్లో చేయాలనుకుంటున్నారు, పక్క ఊర్లో శాలరీ ఎంత ఉంటుంది, అలాగే మీకు అన్నీ కూడా ఇస్తారన్నమాట. అలాగే ఎలక్ట్రానిక్స్, అలాగే ఫుడ్ కోసము స్కిల్స్ ఇనిషియేటివ్, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్ కోసము, గ్రీన్ జాబ్స్ కోసము, అలాగే గ్రీన్ జాబ్స్ అంటే మనం దీనికోసం ఇండియన్ ప్లంబింగ్ కోసము, లెదర్ కోసం, లాజిస్టిక్స్ కోసము, అలాగే మీడియా కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, అలాగే పీపుల్ విత్ డిజేబిలిటీ అంటే వికలాంగుల కోసము, ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చర్, ఒక ప్రొడక్షన్కి ఎలాగ తయారు చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా ఉంటుంది. టెలికామ్, టెక్స్టైల్ అంటే తెలుసు కదండి మనకి బట్టలు,
అలాగే టూరిజం అండ్ హాస్పిటాలిటీ మొత్తం అన్నిటి గురించి ఉంటుందండి. మీరు డీటెయిల్గా ఒక్కొక్కటి చెక్ చేసుకోండి. నేను చెప్పాను కదా అని ఇది ఉందా అది ఉందా అని వెంటనే మీరు అడిగేశారనుకోండి నేనేం చెప్పలేను. ఇక్కడ చూసారు కదా, డ్యూరేషన్ అంటే మీ కోర్సు 2 గంటలు ఉండొచ్చు, 3 గంటలు సెలెక్ట్ చేసుకోవచ్చు, 4 గంటలు ఉండొచ్చు. అలాగే ఎన్ని గంటలు కావాలో అన్ని గంటలు మీరు చూసుకోవచ్చు అక్కడ. అలాగే 1 ఇయర్ చేసుకోవచ్చు, 2 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు మీకు నచ్చిన. అలాగే మీకు అంత అవసరం లేదని అనుకున్నప్పుడు ఒక 10 గంటలు 2 గంటలు పెట్టుకోవచ్చు అన్నమాట. టైం కూడా సెట్ చేసుకుంటే అదే టైంకి ఫ్రీ క్లాసెస్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. ఆ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీ సర్టిఫికేట్ని డౌన్లోడ్ కూడా మీరు చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఏంటంటే జాబ్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది, జాబ్ కూడా మీకు ఆపర్చునిటీస్ ఇస్తారన్నమాట అండి. ఇది చదువుకున్న వాళ్ళే కాదండి, చదువుకోలేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, చదువుకోక్కర్లేదు. ఇక్కడ చూసారా, ఆన్లైన్ కోర్స్ కావాలా, మీకు ఆఫ్లైన్ కోర్స్ కావాలండి. ఆన్లైన్ అంటే ఇక్కడే మీరు మొబైల్లో చూసుకోవచ్చు. ఆఫ్లైన్ అనుకోండి, మీకు దగ్గరగా కొన్ని సెంటర్స్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు అన్నమాట అండి. అన్నింటికి సంబంధించి ఉంది. సైబర్ సెక్యూరిటీ ఉంది, సేల్స్ అండ్ సర్వీస్ ఉంది, ప్రొడక్షన్ అండ్ ఇంజనీరింగ్ ఉంది, ఫిల్ అండ్ అసెంబ్లింగ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది. తర్వాత చూసారు కదా, ఇంకా అన్ని డిజైనింగ్ అండ్ ప్రోడక్ట్ ఉంది. అంటే కుట్టుకునే వాళ్ళకి, ఆ తర్వాత మనకి స్టిచ్చింగ్ వాళ్ళకి, టెక్నీషియన్కి, డిజైనింగ్ చేసే వాళ్ళకి అన్ని రకాల సర్వీస్ అండ్ ముందు సేల్స్ నేర్పిస్తారు, తర్వాత ఆఫ్టర్ సర్వీస్ కూడా సేల్స్ సర్వీస్ కూడా నేర్పిస్తారు. మెకానికల్, కట్టింగ్, ఫుట్వేర్ అంటే మనం ఒకవేళ చెప్పులు కుట్టుకునే వాళ్ళకి ఎలా కట్ చేయాలి, తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత మొత్తం బ్యూటీ వెల్నెస్ ప్రోడక్ట్ ట్రైనింగ్, సేల్స్, బ్యూటీకి సంబంధించి అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మనం బ్యూటీ పార్లర్కి సంబంధించి అన్నమాట. అలాగే ఇక్కడ చూసుకోవాలన్నమాట మీరు అన్నీ. మీరు పెట్టాం కదా అని వెంటనే మీరు డౌట్స్ కదండి, ఇది ఓపెన్ చేసి ఒకసారి మీరు అన్నీ చూసుకుంటే మీకు తెలుస్తుంది అన్నమాట. ఫస్ట్ సైట్ మీద అవగాహన తెచ్చుకోండి. ఆ వెబ్సైట్ మీద అవగాహన తెచ్చుకొని అక్కడ ఉన్న వాటన్నిటిని కూడా నేర్చుకుంటే ఆ తర్వాత మీకు ఏంటన్నది డౌట్స్ వస్తాయి అన్నమాట. చూడండి, ప్యాకింగ్, టూర్స్, ఏమైనా యోగా సర్వీసెస్ కూడా ఉందండి, టూర్స్ ఉంది, తర్వాత సోషల్ వెల్ఫేర్ ఉంది. ఇలాగ అన్నింటికి, ఫుడ్కి సంబంధించి ఉంది. మీరు ఏ కోర్సెస్ నేర్చుకుంటున్నారో ఆ కోర్సెస్ గురించి మీకు అక్కడ డీటెయిల్గా ఉన్నదన్నమాట. అది చూసుకోండి. పెయిడ్ అని ఉంటే కనుక డబ్బులు కట్టాలండి, అందుకే ఫ్రీ కోర్సెస్ ముందు చూసుకోండి. అది బాగా లేదు, బాగున్నదో లేదో చూసుకోండి, తర్వాత మీరు పెయిడ్ కావాలంటే పెయిడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగే మనకి ఎవరిది అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కోకోకోలా ఇండియా ప్రైవేట్ వాళ్ళు ఇస్తున్నారు, తర్వాత డాగ్ స్కిన్ వాళ్ళు ఇస్తున్నారు, ఎలక్ట్రానిక్ స్కిన్ వాళ్ళు, మొత్తం వీళ్ళందరూ కూడా మనకి స్కిల్స్ నేర్పిస్తున్నారు అన్నమాట అండి. గవర్నమెంట్ తరపున మనకి నేర్పిస్తారన్నమాట ఆన్లైన్లో అనమాట అండి. అలాగే ఆఫ్లైన్ కావాలన్నా సరే వెళ్ళచ్చు. ఆఫ్లైన్ అంటే మీరు వెళ్ళి నేర్చుకోవాలి, ఆన్లైన్ అంటే మీరు ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు అన్నమాట. అలాగే దీనికి జాబ్ కూడా కల్పిస్తున్నారు అనమాట. అలాగే బీటెక్ చేసిన వాళ్ళకి పైథాన్ కోర్సెస్, వెబ్ డిజైనింగ్ కోర్సెస్ అలా కూడా ఉన్నాయి. అలాగే డిగ్రీ చేసిన వాళ్ళకి, అలాగే ఇంటర్ చేసిన వాళ్ళకి, అలాగే ఐటీఐ చేసిన వాళ్ళకి, 10th క్లాస్ చేసిన వాళ్ళకి, అసలు చదువుకోలేని వాళ్ళకి కూడా ఆప్షన్ ఉందన్నమాట అండి. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ కనుక అందరూ కూడా దీనిలో రిజిస్టర్ అయ్యి మీకు ఏమైనా కోర్సెస్ కావాలనుకుంటే చేసుకోండి. ఉదయాన్నే పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉండి 1 గంట కోర్స్ నేర్చుకోవడంలో తప్పులేదు కదండి. కోర్స్ అన్నది మనకి డబ్బులు పెట్టయితే కూడా ఎంతెంత డబ్బులో, ఏ కోర్స్కి ఎంత డబ్బులో కూడా ఉంది. లేదా ఫ్రీ కోర్స్ కావాలంటే ఫ్రీ కోర్స్ తీసుకోండి, మీ ఇష్టం అన్నమాట అండి. అలాగే సర్టిఫికేట్ ఎలాంటిది కావాలి, ఇక చూడండి, ఇక్కడ ఫ్రీ అని క్లిక్ చేస్తే ఫ్రీ అన్నీ వస్తాయి అన్నమాట. పెయిడ్ అని క్లిక్ చేస్తే పెయిడ్ అంటే మనం డబ్బులు వస్తాయి అన్నమాట. దాని తర్వాత చూడండి, ఇక్కడ జాబ్ ఎక్స్చేంజ్ అంటే మనకి దీని తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ మీద ఏ జాబ్స్ ఉంటాయో కూడా చూపిస్తారన్నమాట అండి. ఇక్కడ చాలా మంచిది, చాలామందికి తెలియదు. అందుకే నేను ఏంటంటే ఇది మీకు ఇంత డీటెయిల్గా, కొంచెం లెంత్ ఎక్కువైనా సరే తీసుకొని వచ్చానమాట అండి. మనం అక్కడ సెలెక్ట్ చేసుకుని అప్లై అని అంటే మనం ఆ జాబ్కి మనం అప్లై కూడా చేసుకోవచ్చు అన్నమాట అండి. చూడండి, బాగా చదువుకున్న వాళ్ళకి వెబ్ డిజైనింగ్ ఉంది, పైథాన్ ఉంది, ఇలాగ చాలామందికి బీటెక్ వాళ్ళకి ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకే అంతా అర్థమవుతుంది అన్నమాట అండి. అన్ని రకాల వాళ్ళకి కూడా మీకు ఏ కోర్సులు నేర్పిస్తారని అన్నది కొన్ని నేను చూపిస్తానండి. అవి మీరు ఒకసారి చూడండి. ఒకసారి ఇక చూసారు కదా, నేను ఒక కోర్సుకి జాబ్ కావాలనుకున్నాను. స్టేట్ అంటే ఆల్, అన్ని చోట్ల, లేదా మీకు ఎక్కడ కావాలో అక్కడే పెట్టండి. రిక్వైర్డ్ ఏజ్ అంటే ఏ ఏజ్ అయినా పర్వాలేదటండి ఆ జాబ్కి. అలాగే డిజేబిలిటీ అంటే ఓకే, డిజేబిలిటీ ఉన్నా పర్వాలేదట. మేల్ ఫీమేల్ ఎవరైనా పర్లేదటండి. మార్చి అంటే ఇదేంటంటే మామూలుగా నేను మీకు చెప్పాలని చెప్పి ఒకటి సెలెక్ట్ చేశాను అంతేమాట. మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ కోర్స్ కింద అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఎంత టైం పడుతుంది అంటే ఈ కోర్సుకి ఆన్లైన్ అయితే ఎన్ని గంటల కోర్స్ ఇస్తారు, దీనికి సర్టిఫికేట్ ఎలా వస్తుంది. అలాగే దీనిలో చూసారా, విజన్ టెక్నీషియన్ అంటే మన కళ్ళుకి చెక్ చేస్తారు చూడండి, దానికి సంబంధించింది. ఇక్కడ చూసారా, ట్రైనీ చెఫ్,
తెలుగులో మాట అండి ఇది. అంటే ఎవరైనా వంట నేర్చుకోవాలనుకుంటున్నారు కూడా చెఫ్స్ని కూడా మనకు తయారవుతుందన్నమాట. ఇది కూడా ఆన్లైన్లోనే క్లాసెస్ ఉన్నాయి. చూసారు కదా, 7.42 గంటలు ఉన్నదటండి. అంటే దగ్గర దగ్గర ఒక 10 గంటల వరకు ఉంటుంది అన్నమాట అండి. అలాగే విజన్, కళ్ళకి ఎవరైనా చెక్ చూడండి, ఐ హాస్పిటల్లోని చెకింగ్కి ఉంటారు కదా, అలా మాట. అలాగే ఇక్కడ ట్రైనీ అసోసియేట్ తెలుగు చూసారండి, బట్టల గురించి వాటి గురించి. అలాగే ఇక్కడ ఏంటంటే కార్పెంటర్ దాని గురించి, ప్రతి దాని గురించి ఉంటుంది. ఇది మన తెలుగు అని పెట్టారన్నమాట. తెలుగులో ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. అలాగే మీకు సేల్స్ గురించి ఉంటుంది, సేల్స్ ఎలా చేయాలి ఏంటి. అలాగే ఎంప్లాయ్మెంట్కి మనకి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి మనము ఇవ్వాలనుకోండి, అంటే ఇంటర్వ్యూ, అది ఎలా ఇవ్వాలి ఏంటి. జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అంటే మన హాస్పిటల్లోని నర్స్ కాకుండా ఇంకా జనరల్ డ్యూటీస్ అన్నమాట. అలాగే చూడండి టెక్నీషియన్స్ గురించి, ఫీల్డ్ టెక్నీషియన్స్ గురించి, ఏసీ మాట అండి. అలాగే అంటే ఇది ఇలాంటివి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా కార్పెంటర్ వుడెన్, తర్వాత డొమెస్టిక్, అంటే మనం ఇక్కడ చూడండి కంప్యూటర్ బేస్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే కంప్యూటర్ బేస్ నేర్చుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఏమో టెక్నికల్ అయితే టెక్నికల్ నేర్చుకోవచ్చు. అలాగే చెఫ్ కావాలంటే చెఫ్, బ్యూటీకి సంబంధించి బ్యూటీ అసిస్టెంట్, సూపర్వైజర్ తెలుగు సూపర్వైజింగ్ కూడా చేయిస్తారన్నమాట అండి టెక్నికల్ వాళ్ళకి. ఇంకా మీకు ఏంటంటే డీటెయిల్గా కావాలి అని అనుకుంటే కనుక చూడండి ఫుడ్ అండ్ బ్యావరేజ్, ఫుడ్కి సంబంధించి అంటే స్టీవర్డ్ మన సర్వ్ చేయడం దగ్గర నుంచి వంట దగ్గర నుంచి మొత్తం అన్నీ చెప్తారన్నమాట అండి. అంతా కోర్స్ అది కూడా చక్కగా తక్కువ టైంలోనే ఉంటుందన్నమాట. మీరు ఏంటంటే ఫ్రీ కోర్స్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఒక ట్రయల్ వేసుకోండి. ఆ తర్వాత కావాలనుకుంటే అందులోనే మీరు ఏమైనా ఇది చేయండి. మీ ఫోన్ నెంబర్కి ఏమైనా మెసేజ్లే వస్తుంది. ఇందులో మన ఆధార్ కార్డ్ రిజిస్టర్ అవుతాం కనుక మన డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇబ్బంది ఏమీ లేదండి. ఇది గవర్నమెంట్కి సంబంధించింది. గవర్నమెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా దీనిలో మనము రిజిస్టర్ అవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చూసారా బ్యూటీ పార్లర్ సంబంధించి మన నెయిల్స్ దగ్గర నుంచి ఇవి ఏంటి మన గోరింటాకు పెట్టడం అన్నింటికి సంబంధించి మాట అండి. అది 3 hours ఏనంట. ఒక్కొక్క కోర్సుకి ఒక్కొక్కలాగా మాట. అలాగే మీకు ఇంకా ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడ మీరు వెతుక్కుంటే అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇది మటనే మన ప్రొఫైల్. అయితే ఇక్కడ చూడండి డౌన్లోడ్ ప్రొఫైల్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మనం కానీ ఫుల్గా అంతా కానీ ఫీడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ కొడితే మనకి రెజ్యూమ్ కూడా వచ్చేస్తుంది అన్నమాట అండి. రెజ్యూమ్తో పాటు మన సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకొని మనం ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు పెట్టొచ్చు అన్నమాట అండి. అది పెట్టడం వల్ల మనకి కొంచెం ప్లస్ అవుతుంది అన్నమాట. అంటే మనం ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేసినట్లే కదండి, మనం జాబ్ కూడా చేయొచ్చు ఆన్లైన్లో. ఇంటర్న్షిప్ అంటారన్నమాట. అంటే దీనిలో కోర్స్ నేర్పిస్తూ సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఇంకా దీన్ని ఇంటర్న్షిప్ అంటారన్నమాట. దీనివల్ల మనకి ఏదైనా బయట ఎక్కడైనా జాబ్కి వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేట్కి వాల్యూ కూడా ఉంటుందన్నమాట అండి. సో ప్రతి ఒక్కరూ ఈ స్కిల్స్ ఇండియాని ఉపయోగించుకొని పిల్లలు పెద్దలు అందరూ కూడా దీనిలోని లాగిన్ అయ్యి మీకు కావాల్సిన చిన్న చిన్న కోర్స్ని, ఫ్రీ కోర్స్ని ఫస్ట్ ట్రయల్గా నేర్చుకోండి. ఏది కూడా నేర్చుకుని ఎక్కడికి పోదన్నమాట అండి. మీకే అర్థమవుతుంది. అదొకసారి ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు మీకు తెలుస్తుంది. డీటెయిల్గా చూసుకోండి. ఫస్ట్ ఒక 2-3 hours దాని మీద పెట్టండి. అప్పుడు మీరు ఏదైనా కోర్స్ సరదాగా నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి, దాన్ని క్లిక్ చేసి ఫ్రీ మీద పెట్టినట్లయితే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అక్కడ చూపిస్తుంది, కిందనే ఉంటాయండి. మీరు ఒకసారి లాగిన్ అయ్యండి, మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి. మీ ఆధార్ కార్డ్కి కేవైసీ అడుగుతుంది. కేవైసీ అంటే ఏం లేదు, మీ ఆధార్ కార్డ్కి సంబంధించిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుందన్నమాట. ఇదేనండి స్కిల్స్ ఇండియా అన్నమాట. ఇది చాలామందికి తెలియదు. కొంతమంది చదువుకున్న పిల్లలకు తెలుసు, కొంతమంది తెలియదు అన్నమాట. జాబ్ రెడీనెస్ అని, ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ అని, అలాగే మనకి ఇందులో ఫ్రీతో పాటు పెయిడ్ కూడా సోషల్ మీడియా స్ట్రాటజీస్ అని, బిజినెస్ గ్రోత్. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఉన్నారనుకోండి, దానిలో గ్రోత్ ఎలా కావాలన్నది కూడా వాళ్ళు చెప్తారన్నమాట. అంటే దానిలో మనము ఎలా సంపాదించాలి, ఎలాగ చెయ్యాలి బిజినెస్ని అన్న ఐడియాస్ కూడా వాళ్ళు ఇస్తారన్నమాట. దానికి సంబంధించింది కూడా కోర్స్ ఉన్నదన్నమాట అండి. అలాగే ఇంకా ఏంటంటే మన హెల్త్కి సంబంధించింది ఉంటుంది. ఫైనాన్షియల్ స్కిల్స్, మీరు ఫైనాన్షియల్గా ఎలాగ మేనేజ్ చేయాలి, ఎలాగ మీరు ఫైనాన్షియల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అదొకటి. తర్వాత ఎంటర్ప్రీనరల్ స్కిల్స్ అంటే ఏంటంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు, ఏదైనా బిజినెస్లోని పెట్టాలని అనుకుంటే దానికి కావాల్సినవి ఏంటి, అసలు మీరు ఫస్ట్ నుంచి ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్న స్కిల్స్ కూడా మనకి నేర్పిస్తారు అన్నమాట అండి. ప్రతిదీ ఇందులో ఉంటుందండి. మనం చూసుకోవడంలోనే కొంచెం కరెక్ట్గా చూసుకోవాలి. ఇది గవర్నమెంట్ తీసుకొచ్చింది అన్ని వర్గాల ప్రజలకి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో. డిజిటల్ స్కిల్స్ మనకి డిజిటల్గా ఏదైనా కావాలనుకుంటే కంప్యూటర్ వైజ్గా కమ్యూనికేషన్ స్కిల్స్, మనం ఎవరితోనే నేను ఎలా మాట్లాడాలి, ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఎలాగ మనం పార్టిసిపేషన్ చేయాలి, ఇంకొకరితో ఎలాగ కస్టమర్తో మనం ఎలా మాట్లాడాలి ఏంటి అన్న విషయాన్ని కూడా డీటెయిల్గా మనకి చెప్తారన్నమాట అండి. కోర్సు కింద ఉంటుంది, ఎన్ని అవర్స్ ఏంటో. ఫ్రీ అని ఉంది చూడండి,
ఫ్రీ అంటే మీకు ఫ్రీగా కోర్స్ చెప్తారన్నమాట. అది పెయిడ్ అని ఉంటే డబ్బులు తీసుకుంటారు. ఇది 3 అవర్స్ అటండి. ఈ 2 కోర్సెస్ కూడా 3 అవర్స్ ఏనంట. నేర్చుకోవచ్చండి. మీకు ఎలా కావాలంటే అలా. తెలుగులో కావాలంటే అక్కడ లాంగ్వేజ్కి వెళ్ళి తెలుగుని మార్చండి, అప్పుడు తెలుగు వస్తుందన్నమాట. అలాగే చూడండి, డేటాబేస్ అడ్మినిస్ట్రేషను, ఎంటర్ప్రైనర్స్, అలాగే కొంతమంది రిపేర్ నేర్చుకోవాలనుకుంటారు. రిపేర్ కూడా నేర్చుకోవచ్చు, సిస్టమ్ రిపేర్ నేర్చుకోవచ్చు, అలాగే ఏసీ రిపేర్స్ అని, ఈవెన్ ఏదైనా నేర్చుకోవచ్చండి ఫ్రీగానే మాట. కొంత కాకపోతే కొంతైనా అవగాహన వస్తుంది కదండి. ఇంట్లో ఉండి కూర్చునే కన్నా మనకి ఇంకా ఏదైనా నేర్చుకోవాలన్నా ఉత్సాహం ఉన్నవాళ్ళు ఇందులో జాయిన్ అవ్వండి. డొమెస్టిక్ అండ్ ఐటీ, అదే హెల్ప్ డెస్క్ అటెండెంట్ చూడండి, డొమెస్టిక్ గాను. తర్వాత అప్లికేషన్ డెవలపర్స్, వెబ్ డిజైనర్స్ గురించి ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నారు. మీరు ఒకసారి ఓపెన్ చేసి డీటెయిల్గా చూడండి. మొదటగా ఈ వెబ్సైట్ని అర్థం చేసుకోండి, అందులో ఏముంది ఏంటని. మీరు మెసేజెస్ పెట్టేస్తే నేనేం చేయలేనమాట అండి. సో మరి ఈ వీడియోని నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ కూడా ఇది పంపించండి.